రంపచోడవరం నియోజకవర్గం అల్లూరి సీతారామరాజు జిల్లా వైరామవరం మండలం చవిటిదిబ్బల పంచాయతీలో పంచాయతీ పరిధిలో ఉన్న గ్రామాల నుండి ప్రజలు రావడం జరిగింది. ఎరువులు కూడా ఇక్కడ సరిగ్గా అందగా ఇబ్బంది పడి ఉన్నారు. కావున ఈ కార్యక్రమానికి చవిటిదిబ్బల జనసేన నాయకులు, టీడీపీ నాయకులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. మాకు వైరావరం మండలం చోటుపల్లి గ్రామ సచివాలయంలో ఈరోజు పంపిణీ కార్యక్రమం అనేది జరుగుతుంది. 3 పంచాయతీలు అంటే దాలిపాడు, చోటుదిబ్బల, దేవరమడుగుల ఈ 3 పంచాయతీలు కలిపి 320 బస్తాలు రావడం జరిగింది. ఈరోజు ఈ పంపిణీ కార్యక్రమంలో రైతులు ఒక్కొక్క బస్తా, ఒక రైతుకు ఒక బస్తా ఇవ్వడం జరుగుతుంది. రైతులందరూ మాకు ఒక బస్తా చాలదనేసి చాలా ఇబ్బంది పడుతున్నారు. బయట తీసుకుందామంటే రేట్ ఎక్కువగా ఉంది, రేట్ ఎక్కువ పెట్టి తీసుకుంటున్నారని రైతులు చాలా ఆందోళన చెందుతున్నారండి. దయచేసి ఈ ఒక బస్తా చాలదు కాబట్టి గవర్నమెంట్ మాకు సరఫరా అనేది ఎక్కువ ఇవ్వాలనేసి, పంపించాలనేసి, సచివాలయం ద్వారా సప్లై చేయాలనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. రైతులందరూ పంట వేసుకున్నారు. ఇప్పుడు ఈ ఒక బస్తా పట్టుకెళ్ళి మా వ్యవసాయ పొలానికి వేసుకోవాలి, మొక్కజొన్నకి వేసుకోవాలనేసి ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మీరు తక్షణమే ఈ రైతుల ఆవేదన ఆలకించి మాకు సరఫరా అనేది చేయాలనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. వ్యవసాయం చేలో ఉంది. ఈ పిండి ఒకేసారి ఆపడం వల్ల చాలా ఇబ్బందులు అయితే రైతులు పడడం జరుగుతుంది. కాబట్టి ప్రకృతి వ్యవసాయం అనేది ఇప్పుడు ఒకేసారి ఉన్న బలంగా ఒకేసారి స్టార్ట్ చేయాలంటే జరగని పని. కాబట్టి అంతలంతలుగా దాన్ని అలవాటు చేసుకుంటే అది బాగుంటుంది. కానీ ఒకేసారి ఆపేయడం వల్ల రైతులు అయితే చాలా ఆందోళన చెందుతున్నారు. కాబట్టి రైతులకు సహకరించాలని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.